నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏదైతే నిరుద్యోగులు తమ యొక్క ఆశయాల కోసం ఆ రోజు ఉద్యమంలో పాల్గొని పోరాడి అనేక బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా నిరుద్యోగులకు ఇంకా చిన్న చూపే ఉంది. వారు అనుకున్న లక్ష్యాలు ఉద్యోగాలు ఇంకా పొందట్లేదు అంటూ కూడా ఇప్పుడు ఈరోజు సోమజిగూడ ప్రెస్ క్లబ్లోనైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతకీ ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారనేది ఆ విద్యార్థి నాయకురాలు సింధిరెడ్డి అంటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? కేవలం నిరుద్యోగ సమస్య గురించి డిస్కషన్ పెట్టడానికి అరేంజ్ చేసుకున్నాము. ఎందుకు అంటే నిరుద్యోగ సమస్య అసలు నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది రాష్ట్రంలో. సో ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేస్తూ ఉండాలి, ఏదో ఒక రోజు ఆ అడుగు అయితే ముందుకేయాలి కదా. ఆ ఉద్దేశంగానే మేము ఈరోజు ఈ రౌండ్ టేబుల్కి రావడం జరిగింది. అయితే మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా అప్పుడున్నటువంటి నిరుద్యోగులే తమ వంత పాత్రనైతే పోషించిన పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు మేము అధికారంలో లాగానే ఇస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అవన్నీ ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుతున్నాయి? లేదండి, అవన్నీ ఉట్టి మాటలు. ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం చెప్పిన మాటలు. అవి బేస్ చేసుకొని మమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు అన్ని రకాల హామీలు ఇచ్చినారు. అందులో కొన్ని నెరవేర్చగలుగుతామని వాళ్ళకి తెలుసు, కొన్ని చేయలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చినారు. కానీ అట్లీస్ట్ చేయగలిగినవి కూడా చేయట్లేరు అనేదే మా బాధ. సో దాని గురించే మేము ఒక అడుగు ముందుకు వేసినాం ఈరోజు. అయితే ప్రభుత్వం మాత్రం మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? 100% అబద్ధం. ఇది ఇప్పటికీ కొన్ని వందల సార్లు మేము మాట్లాడుంటాము. కానీ ఒక సీఎం మాట్లాడినప్పుడు అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మాలాంటి సఫర్ అయిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. కాబట్టి ఆ అబద్ధం బాగా సర్క్యులేట్ అయిపోయి అదే నిజమని నమ్మే స్థాయికి వచ్చిన జనాలైనా ఎవరైనా. కానీ అది 100% అబద్ధం. వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. అసలు ఒక్కటంటే ఒక్క ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది లేదు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ ఇదే వీళ్ళు ముందుండి మీకు ఎట్లాంటి నోటిఫికేషన్ అయినా మేము ఒక్క ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు దాంట్లో పార్ట్గా మేము ఇస్తాము, ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము అని చాలా హామీలు ఇచ్చిండ్రు. ఎవరు ఇప్పుడు లోకల్ లీడర్స్ ఇస్తే ఒక రకంగా ఒక లెవెల్ ఆఫ్ బిలీఫ్ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అందరు గాంధీలు ఇచ్చిండ్రు. ఏమైంది? వాళ్ళ ఇజ్జత్ కూడా పోయింది, మీ ఇజ్జత్ కూడా తీసుకున్నారు. రేపొద్దున మీ ముఖం చూసి ఓటేయడానికి కూడా ఎవరు ముందుకు రారు, మేము రానియం. అయితే మేడం, ఒక పక్క రిటైర్మెంట్కి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయి రిటైర్మెంట్లు అయితే ఖాళీలు ఏర్పడుతున్నా కూడా ఉద్యోగాలను భర్తీ చేయాల్సినపై ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కాంట్రాక్ట్గా చేస్తున్నా వారిని కూడా తీసివేయడం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి వైఖరి పాల్పడుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఇట్లాంటి వాటికి మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఒకటే, మా దగ్గర బడ్జెట్ లేదు. నేను అదే వాళ్ళని అడుగుతున్నా, మీ దగ్గర బడ్జెట్ లేదు కదా, మెస్సీతో ఫుట్బాల్ ఎట్లా ఆడినారు, బ్యూటీ కాంపిటీషన్ ఎట్లా పెట్టినారు, వీటికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మూసి ప్రాజెక్ట్ చేస్తూ అంటున్నారు, డెఫిషియెంట్ పైసలు లేవు, ఇవన్నీ ఎట్లా చేస్తూ అంటున్నారు? మరి వీటికి పైసలు ఉన్నప్పుడు ఫ్యూచర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఎవరు అని అంటే ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్ వాళ్ళకే నువ్వు ఉద్యోగాలు కల్పించలేనప్పుడు ఇంకా నువ్వు ఏం చేసినా ఏం లాభం? నువ్వేమన్నా అంటే నైట్ ఎకానమీ క్రియేట్ చేస్తావు, మూసి ఒడ్డున ఈ కూరగాయ షాపులు పెట్టుకొని కన్నా మేము డిగ్రీలు చేసింది. నీకంటే ఎట్లాంటి దిక్కు లేదు, నువ్వు చిల్లర కాబట్టి నువ్వు కూరగాయల షాపే కాదు ఇంకా చిల్లర పనులన్నీ చేసి ఇటు దాకా వచ్చినావు. కానీ మాకంటూ ఒక డీసెన్సీ, మేమంటూ ఒక డీసెంట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నప్పుడు మేము నీలాగా చిల్లర పనులు మేము చెయ్యం. కాబట్టి ఒక చిల్లర పనులు చేసి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో అది ఈయనను చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. ఇన్ని రోజులు చెప్తూ ఉంటే ఏమో అనుకునే వాళ్ళం, కానీ చూస్తూ ఉంటే చీమలు వాడుతున్నాయి ఒంటి మీద, అంత గలీజ్ అనిపిస్తున్నది. ఈయన ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటేనే సిగ్గు అనిపిస్తున్నది. మేడం, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వరకు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 2 పార్టీలు మారిన 12 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు అసలు ఎందుకు ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? కేవలం ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వారికి నోటిఫికేషన్ ఏదో తూతుమంతా ఒక నోటిఫికేషన్ వేసి ఒక 10,000 ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటారు. ఆ తర్వాత మాత్రం వాళ్ళని విస్మరిస్తారు. ఎందుకు? దాని గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? విస్మరించడం అనంటే ఇప్పుడు మనం చూసింది ఒక బీఆర్ఎస్ గవర్నెన్స్ చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నెన్స్ చూస్తున్నామండి. ఇది సపోర్టింగ్ అని కాదు, కానీ కరెక్ట్గా చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నెన్స్లో ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది. ఎస్, ఆ న్యాయం కంటే మించిన తప్పు కూడా జరిగింది. పేపర్ లీకేజ్ అనే తప్పు జరిగింది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దానివల్లనే కదా వాళ్ళని మేము వద్దు అనుకున్నది. అట్లాంటిది మళ్ళీ నువ్వు అవే తప్పులు రిపీట్ చేస్తూ ఉన్నావు అని అంటే అసలు నువ్వు పాత గవర్నెన్స్ నుంచి చూసి నేర్చుకుంది ఏంటి? ఏం చెయ్యొద్దు మీకు చెప్పినాం,
ఏం చెయ్యము అని మీరు చెప్పినారు, కానీ మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? అవే కదా రిపీట్ చేసేది. సో ఇక్కడ ఖచ్చితంగా నిరుద్యోగులకి ఏ గవర్నమెంట్ వచ్చినా అన్యాయం జరుగుతుంది. జాబ్ నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా అవుతుంది. సో అది అవ్వద్దు అనేదే మా ముఖ్య ఉద్దేశం. అది ఏనాడైతే పాలకులు అర్థం చేసుకొని ముందడుగేస్తారో ఆ రోజు మా నుంచి నిరసన వాళ్ళకి ఉండదు. వాళ్ళని మేము అపోజ్ చేయం, వాళ్ళని వెల్కమ్ చేస్తాం. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు రియలైజ్ కాలేదు అని అంటే డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్. ఏదైతే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము నిరుద్యోగ భృతి కల్పిస్తాం, అలాగే ఎవరైతే ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వారికి ఆర్థిక సాయం కింద వాళ్ళని బిజినెస్ పెట్టుకోవడానికి 5 లక్షలు కూడా ఇస్తామని చెప్పారు. రిలీజ్ చేస్తున్నట్టు కూడా కొంత హడావిడి చేశారు. కానీ ఎందుకు దాన్ని మళ్ళీ కుంటుపడేసినట్టుగా మీరు భావిస్తారు? అదంతా ఉత్తమ ఆటలండి. ఇప్పుడు నీకు ఒక మినిమం ఒక 100-200 crores పెట్టి నువ్వు మినిమం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయలేనుడివి. నువ్వు ఉన్నోళ్ళందరికీ నెలకి 4,000 ఇస్తావంటే నమ్మడానికి మేము పిచ్చోళ్ళమా? మాకు ఆ మాత్రం లెక్కలు తెలియదా? మాకు ఆ మాత్రం ఎకానమీ అర్థం కాదా? నీ దగ్గర పైసలే లేవంటావు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమంటే నువ్వు 4,000 ఇస్తావా? నీకు ఇచ్చేంత సినిమా ఉందా? నీకు అంత సినిమా లేదు. కానీ ఏదో మాట్లాడాలి కదా, జనాలను ఆకట్టుకోవాలంటే మాట్లాడాలి కదా. ఆ ప్రాసెస్లోనే ఇవన్నీ మాటలు తప్ప చేతలలో ఏముండదు, అంత శూన్యం. కాంగ్రెస్ అంటేనే వర్స్ట్ పార్టీస్ ఆఫ్ ఇండియాలో ఉన్న పార్టీలలో మోస్ట్ వర్స్ట్ పార్టీ ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. మేడం, ఇంకా చివరిగా ఏదైతే ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుందో దాంతోపాటు 2023లో ఆమోదించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి 2027లో మేము దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలు ఇప్పటివరకు ఎటువంటి మహిళలకు ప్రాతినిధ్యం ఉందో అది పెరిగే అవకాశం ఉందా? నిజంగా ఆ రిజర్వేషన్ బిల్లును బట్టి మహిళలకు ప్రియారిటీ పెరుగుతుందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా రిజర్వేషన్ బిల్ ప్రకారం ప్రయారిటీ పెరిగితే బాగుంటుంది, ఖచ్చితంగా పెరగాలి. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కానీ ఏమవుతుందంటే మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చినా కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్లు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ వీళ్ళే వస్తారు. సో అట్లా కాకుండా నిజంగా మీరు ఆలోచించి మహిళా రిజర్వేషన్ బిల్కి ఎఫిషియెంట్గా అది ఉండాలి అని అంటే డెఫినెట్గా యంగ్ బ్లడ్ని ఎంకరేజ్ చేసి యంగ్ బ్లడ్కి అవకాశాలు ఇచ్చినప్పుడే ఆ బిల్లుకి ఒక సార్థకత అనేది ఉంటుంది అనేది నా గట్ ఫీలింగ్. అండ్ అదే నిజం. ఎందుకంటే ఇప్పుడు పైసలతో రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబీకులనే తెచ్చుకుంటారు. నేను పార్టీస్కి అప్పీల్ చేసేది ఒకటి, మీరు నిజంగా బిల్లు 100కి 100% ఇంప్లిమెంట్ చేసేది ఉంటే మీరు యంగ్ బ్లడ్కి ఛాన్స్ ఇవ్వండి, యంగ్ మహిళలకి ఛాన్స్ ఇవ్వండి. అప్పుడే కదా మొత్తం అడ్మినిస్ట్రేషన్ మార్పులు కానీ ఇంకా నేషన్ కానీ స్టేట్ కానీ డెవలప్ అవుతుంది అని ఎప్పుడు అవుతుంది అని అంటే మీరు ఎప్పుడైతే యంగ్ బ్లడ్కి అవకాశాలు ఇస్తారో అప్పుడే అవుతుంది. అంటిల్ దెన్ మీరు ఏ రిజర్వేషన్ బిల్లు తెచ్చినా కానీ దట్ విల్ బీ ఆఫ్ నో యూస్. ఓకే మేడం, ఇక చివరిగా అయితే మీ యొక్క నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఉద్యోగాలు కావచ్చు, మీ యొక్క హక్కులు మీరు సాధించడానికి భవిష్యత్ ప్రణాళికలు ఎలా రూపొందించుకోబోతున్నారు? ఇప్పటికైతే మేమేం భవిష్యత్ ప్రణాళిక అనుకోలేదండి. మా ఓన్లీ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈరోజు ఏంటి అంటే అసలు ఉన్న సమస్య ఏంటి, దానివల్ల జరిగే అన్యాయం ఏంటి, అండ్ దానికి ఏం సొల్యూషన్స్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము డిస్కషన్స్ చేశాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్స్లో మేము ఫ్యూచర్ కార్యాచరణ ఏమన్నా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.